నమస్తే అవధాన్. మెడికల్ కౌన్సిల్ తాజాగా తీసుకున్న నిర్ణయం చర్చ చాలా ఎక్కువ అవుతుంది మీడియా. అంటే వైద్యపరంగా ఎవ్రీబడి వాంట్స్ ఈక్వాలిటీ ఎట్ ఎ లెస్ ప్రైస్. షూర్, పెద్ద పెద్ద ఆసుపత్రులకు వెళ్ళి వైద్యాలు చేయించుకోగలిగే పరిస్థితి లేనప్పటికీ చాలామంది పెద్ద హాస్పిటల్స్కి పరిగెడతారు. ఒకే ఒక రీజన్ ఏమిటంటే అక్కడ క్వాలిటీ ట్రీట్మెంట్ దొరుకుతుంది, క్వాలిటీ ఎక్విప్మెంట్ ఉంటుంది అనేది ఛానల్లో ఉన్న సాధారణమైన అభిప్రాయం. ఇప్పుడు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏం చేసిందంటే పీజీలో సీట్లు మిగిలిపోతున్నాయని వాటిల్లోకి ప్రవేశానికి 0 మార్క్స్ -40 మార్క్స్ పర్టికులర్గా పీజీకి సంబంధించి వచ్చిన వాళ్ళకు కూడా అడ్మిషన్స్ ఇస్తాము. అంటే డాక్టర్ కోర్సులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసేసి తర్వాత పీజీకి అప్లై చేసే వాళ్ళందరికీ కూడా ఇట్లా చేస్తాము అని. అంటే దీనికి రీజన్ ఏమిటి అంటే సీట్లు మిగిలిపోతున్నాయి వాళ్ళు చెప్పారు. సీట్లు మిగిలిపోతున్నాయి కనుక ఇచ్చేయడం అనేది జరిగితే వాట్ హ్యాపెన్స్, వాట్ విల్ బి ద కాన్సిక్వెన్సెస్? ఇమాజిన్. మనము చాలా సందర్భాల్లో ఇంతకు ముందు కూడా ఇటువంటి చర్చ వచ్చింది. ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి మనకి బయటకు వచ్చిన క్వాలిటీ ఎట్లా ఉంది? చాలా సందర్భాల్లో టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏమిటంటే ఆల్మోస్ట్ 60 to 70% are unfit to do jobs, though they have completed their education in engineering colleges. That's what it is. సరే, ఇంజనీరింగ్ కాలేజెస్లో చేసినప్పుడు ప్రత్యక్షంగా ఇమ్మీడియట్గా పబ్లిక్ నష్టపోకపోవచ్చు, కానీ వైద్యానికి వచ్చేసరికి వీళ్ళ ప్రాణాలతో ఆడుకునే వ్యవహారం అవుతుంది. అటువంటి చోట అంటే మొత్తం అది పీజీ ఎంట్రన్స్ 800 మార్క్స్ ఉంటుంది. 800 మార్క్స్లో 800 మార్క్స్ ఉంటుంది. 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ 4 మార్క్స్. ఏదైనా క్వశ్చన్ తప్పు రాస్తే ఒక నెగిటివ్ మార్క్ వస్తుంది. అంటే నెగిటివ్ మార్క్ అంటే క్వశ్చన్ సరిగ్గా రాయాలి అనడం ఎంత కరెక్టు, క్వశ్చన్ తప్పు చేసి ఒక మార్క్ తీసేస్తా ఉన్నాడు కూడా అంతే కరెక్ట్. దాంట్లో ఇదేంటి అంటే ఇట్ ఈస్ టు ఫిల్టర్. ఉద్దేశం ఏమిటంటే అవతల వాళ్ళు ఏదో ఎస్ఎస్సి ఏదో ఆన్సర్ రాసేద్దామని కాకుండా టు ఫిల్టర్ ఇట్. దాని పర్పస్ అది. అండ్ డెఫినెట్లీ వీ నీడ్ సమ్ ఫిల్టర్స్ టు సెలెక్ట్ క్యాండిడేట్స్ హూ ఆర్ రిక్వైర్డ్ ఫర్ అస్. ఎప్పుడైనా ఎక్కడైనా ఆ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది కూడా. ఇప్పుడు వీళ్ళ ఇదేమిటి, సీట్లు మిగిలిపోతున్నాయి కనుక వాటిని తీసేస్తున్నాం. తీసేస్తే రేపు పొద్దుట వాళ్ళ దగ్గరికి వైద్యానికి వెళ్ళాల్సి వస్తే వాళ్ళు వెళ్ళాల్సి వస్తే ఒకటి ఆఫ్టర్ సర్టెన్ పీరియడ్ అట్లీస్ట్ ఇఫ్ నాట్ ఆల్ ఆఫ్ దెమ్, మెనీ ఆఫ్ దెమ్ విల్ బి డాక్టర్స్ అండ్ యూ విల్ బి రిఫర్ టు ద డాక్టర్. ఎక్కడో ఒకటి ఏదో స్టేజ్లో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. వెళితే వాళ్ళ దగ్గర వైద్యం చేయించుకోగలిగిన పరిస్థితి ఉంటుందా? కెన్ దే బీ అలౌడ్ టు ఎక్స్పెరిమెంట్ ఆన్ పీపుల్ వితౌట్ ప్రాపర్ నాలెడ్జ్? ఎందుకంటే నువ్వు క్వాలిఫై కాలేదు అంటేనే దాని అర్థం ఏంటంటే యు ఆర్ నాట్ ఎక్విప్డ్ విత్ ద రిక్వైర్డ్ సబ్జెక్ట్. అంతే కదా దాని అర్థం. నువ్వు రిక్వైర్డ్ సబ్జెక్ట్తో ఎక్విప్ అయ్యి ఉంటే యూ విల్ బి క్వాలిఫైడ్. సింపుల్. యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ మీన్స్ యు ఆర్ నాట్ ఎక్విప్డ్. దానిని దృష్టిలో పెట్టుకుని ఆలోచించడం మానేసి, పైగా వైద్యానికి సంబంధించింది కనుక మిగిలిన వ్యవహారాల్లో ఎస్ ఇన్ మెనీ ఎక్స్టెన్సెస్ వీఆర్ గెటింగ్ కాంప్రమైజ్డ్ రిగార్డింగ్ దిస్ క్వాలిటీ. మనకి చాలా చోట్ల అది అర్థమవుతూనే ఉంది. క్వాలిటీ కాంప్రమైజ్ అయితే దాని రిజల్ట్ ఎలా ఉంటాయో కూడా మనకు తెలుస్తూనే ఉంది. కానీ వైద్య విషయంలో కాంప్రమైజ్ కాగలిగినంత ధైర్యం చేయగలమా? మెడికల్ కౌన్సిల్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది?
మిగిలిన సీట్లు ఫిల్ చేయడమే కాదు కదా ఇంపార్టెంట్. కెన్ ఎనీ ఆఫ్ దోస్ ఏది ఇలా నిబంధనలు మార్చిన వాళ్ళు ఎవరైనా అటువంటి వాళ్ళ దగ్గర వైద్యం చేయించుకుని ధైర్యం చేస్తారా? వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వైద్యం చేయిస్తారా? దెర్ ఆర్ 101 questions which need to be answered. అండ్ సీట్లు మిగిలిపోవడం అంటే దాని అర్థం ఏంటంటే మనకి సరైన క్వాలిటీ ఎడ్యుకేషన్ జరగట్లేదు. వీఆర్ ఫెయిలింగ్ టు ఇంపార్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అమాంగ్ స్టూడెంట్స్. మొన్న మధ్య ఇటువంటిది స్టేట్లో కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే ఏదో మ్యాథమెటిక్స్, కామర్స్, ఎంఈసి దీనికి సంబంధించి అనుకుంటా, +2 దీంట్లో ఎంఈసి వీళ్ళకి సంబంధించి ఆ కఠినమైన ప్రశ్నలు తీసేస్తున్నాము అని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. దట్స్ వాట్ ఐ రెడ్. ఆర్ ది ఎఫర్ట్ ఈజ్ ఆన్ ఇన్ దట్ డైరెక్షన్. కఠినమైన క్వశ్చన్ తీసేయడం ఒకటండి. ఈజ్ ఇట్ రైట్? అసలు ప్రశ్నలు, పేపర్లు, ప్రశ్నలు దిద్దడం అనేది టు అసర్టైన్ ది క్వాలిటీ. దట్స్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు. అంటే యాజ్ పర్ ది సిస్టమ్ వీఆర్ ఫాలోయింగ్. అంటే మళ్ళీ ఇది కరెక్టే కాదంటే దాని మీద వేరే చర్చ. కానీ యూ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఎ సిస్టమ్ సో దట్ యూ కెన్ పికప్ ది బెస్ట్ క్వాలిటీ. దట్స్ వాట్ ఇట్ ఈస్. ఆర్ సమ్ పారామీటర్స్ వేర్ ది క్వాలిటీ ఈజ్. ఆ పద్ధతిలో అలా క్వాలిఫై చేస్తే, అలా ఫిల్టర్ చేస్తే ఈ క్వాలిఫికేషన్స్ పెడుతుంది. వీడు ఇంత మేరకు ప్రాపర్గా చేయగలుగుతాడు, ఇంత మేరకు ప్రాపర్గా ఆలోచించగలుగుతాడు, ఇంత మేరకు వీడికి సబ్జెక్ట్ అర్థమైంది అని చెప్పడం కోసం మనం ఇదంతా ఇంట్రడ్యూస్ చేసుకున్నాం సిస్టమ్. అది ఇప్పుడు దాన్ని రిమూవ్ చేయడం వల్ల ఎవరు లబ్ధి పొందుతారు అనే దానికన్నా ఏ సెక్షన్ ఎక్కువ నష్టపోయే ప్రమాదం ఉంది, ఇది ఆలోచించాల్సిన విషయం. అండ్ క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వడం పర్టికులర్గా ఇన్ 2 to 3 ఏరియాస్. ఎడ్యుకేషన్కి సంబంధించి సైన్సు, మ్యాథమెటిక్స్, రీసెర్చ్, ఈ 3 రంగాల్లో కనుక ఇఫ్ వి కాంప్రమైజ్ ఆన్ క్వాలిటీ, ది నేషన్ ఈజ్ గోయింగ్ టు పే హ్యూజ్ ప్రైజ్ ఫర్ దట్. అంటే ఎటువంటి సందేహం అక్కర్లా. సింపుల్. అదే కాదు, మీకు చాలా విషయాల్లో కావాలి. ఈ ఊరికి నేను ఎగ్జాంపుల్గా చెప్పాను. క్వాలిఫైడ్ డ్రైవర్ లేకుండా కెన్ యూ గో క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ బోత్. డ్రైవింగ్ రానివాడిని తీసుకుని మీరు ఈ వెహికల్ హైర్ చేసుకుని తీసుకెళ్తారు? కెన్ ఎనీబడి డేర్ టు డూ దట్? నో. వీఆర్ నాట్ రెడీ టు రిస్క్ అవర్ లైఫ్స్. So it is that much serious question. The government has to answer అవధాని.